ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో 33వ వార్షిక గురు పూజా మహోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భారతదేశంలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. గురువులు భారతదేశంలో ఉండి కీలకమైన బాధ్యతలు నిర్వహించడం వల్ల మానవ సమాజంలో మానసిక ప్రశాంతత, నైతిక ప్రవృత్తి అనేవి పూర్వకాలం నుండి వృద్ధి చెందుతూ వస్తున్నాయి. విదేశాల్లో మానసిక వైద్యులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, భారతదేశంలో తక్కువగా ఉంటారు. అయినప్పటికీ ప్రజలు మధ్యతరగతి జీవితాన్ని కూడా చాలా సుఖంగా, హాయిగా, ఆనందంగా గడపడానికి కారణం ఏమిటి అంటే గురువులు ఆధ్యాత్మిక బోధన చేసి ఈ భౌతికమైన సుఖ సంతోషాలు పరిమితమైనవి, ఆత్మానందం శ్రేష్టమైనది అని చెప్పడం వల్ల ప్రజలు ఆ గురు మార్గాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కనుక గురువు యొక్క వైశిష్ట్యాన్ని, గురువుతో ఉండవలసిన సత్సంగ సాంగత్యాన్ని ప్రజలు తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం మా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏదో ఒక శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పర్యాయం భవానీపురం 1వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. సుమారుగా సహస్ర సంఖ్యలో 1000 మంది యోగాభ్యాసులు ఈరోజు ఇక్కడికి విచ్చేసి గురు ప్రవచనాన్ని విని గురువుని సాదరంగా సత్కరించుకునేటటువంటి ఒక మహత్తర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇలాగా దేశమంతటా, ప్రపంచమంతటా గురువుకి ప్రాధాన్యతనిచ్చి, గురువును గౌరవించి, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందితే సమాజం ఎప్పుడూ కూడా శాంతియుతంగా ఉంటుంది అని మేము హృదయపూర్వకంగా భావిస్తున్నాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. 33వ గురు పూజ మహోత్సవం మా భవానీపురం 1వ శాఖ చేయాల్సిందిగా గురువుగారు ఆజ్ఞ ఇచ్చి మాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా వెంకటేశ్వర గురూజీ గారు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ యోగా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా అయిన జనాల్లోకి తీసుకొచ్చి 50 మంది గురువులను తయారు చేసి 50 మంది గురువులను చేసేసి దగ్గర 3 లక్షల మంది శిక్షణ పొంది వీరి ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది. నిస్వార్థంగా ఈ సంస్థ దేనికి ఈ సంస్థ వేరే ఏమి ఆశించకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండి మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు బ్రహ్మముహూర్తంలో యోగా జరిగేది ఒక్క ఈ వెంకటేశ్వర యోగా సంస్థే. వేరే యోగా సంస్థలు ఉన్నాయి కానీ 6-6:30 అలా అవుతాయి. ఇది మాత్రం బ్రహ్మముహూర్తంలో 5 నుంచి 6:30 వరకు జరిగేది. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది గురువుగారి ఆధ్వర్యంలో. ఇంకా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తామని గురువుగారికి మీ అందరి ముందు గురు పూజ మహోత్సవం సందర్భంగా మేమందరం ఆ గురువుగారికి ధన్యవాదాలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ హామీ ఇస్తున్నాం. ఓం గురు.